పట్టణ చిన్నరావూరు పార్క్ దగ్గర గంగానమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావును సత్కరించారు. తమ కులదేవత గంగానమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలన్న భావనతో ప్రతి ఆదివారం పట్టణ చిన్నరావూరు పార్క్ దగ్గర గంగానమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు పదవీ కాలం ఈ నెల 18వ తేదీతో ముగియనున్న సందర్భంగా ఆయన్ను వార్డు ప్రజల తరపున గుడి ఆవరణలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సుంకర కొండలరావు, అప్పలరావు, సురేష్, రవి, బాపట్ల శ్రీను, మల్లికార్జునరావు, సుబ్రహ్మణ్యం మాస్టర్, శ్రీను, జగదీష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. చాలా పురాతనమైన గంగానమ్మ తల్లి దేవాలయంలో ప్రతి ఆదివారం పూజా కార్యక్రమాలు బాగా ఘనంగా జరుగుతుంటాయి. ఈ కార్యక్రమాలన్నీ మా రజక యువత ఆధ్వర్యంలో సురేషు, అప్పారావు, సుమను, జగదీషు ఇంకా చాలామంది కుర్రాళ్ళు వాళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతూ ఉంటుంది. మా అందరికీ వెనకాల మా కౌన్సిలర్ గారు, వైస్ చైర్మన్ గారు వెనకాల నుండి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తూ మా గుడి అభివృద్ధికి ఇక్కడ ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి మా కౌన్సిలర్ గారు చాలా కారణం. ఆయన సొంత డబ్బులతో ఈ గుడిని డెవలప్ చేయించి మమ్మల్ని ముందుకు నడిపించి ఇక్కడ పూజా కార్యక్రమాలు బాగా జరిగేలాగా చేపిస్తున్నారు. ఆయనకి పదవీ కాలం పూర్తవుతున్న సందర్భంగా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఒక మెమెంటో ఆయనకి ఇవ్వాలని ఇక్కడ తీర్మానం చేసి మా కుర్రవాళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాం. మా గంగానమ్మ గుడిలో ఇలాంటి కార్యక్రమం జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ప్రతి వారం కూడా పూజలు బాగా జరగాలని. ముఖ్యంగా మా 15వ వార్డు ప్రజలందరికీ కూడా రసిక సంఘం యువతకి నన్ను ఈ 5-6 సంవత్సరాల నుంచి కూడా ఆదరించి చేస్తా ప్రతి కార్యక్రమంలో కూడా నన్ను కూడా వాళ్ళ ఇంటూ ఒక మనిషిగా సంతోషపెడతా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా నేను కూడా పాలు పంచుకుంటా. వాళ్ళ ఇళ్ళల్లో ఏ ప్రోగ్రాం జరిగినా మా గంగానమ్మ తల్లి కొలుపులు కానీ వన సమారాధన కానీ ఎప్పుడు తాళమించో ఈ గంగానమ్మ గుడి కట్టుకొని వాళ్ళు పూజల కార్యక్రమం ప్రతి ఆదివారం కూడా పూజా కార్యక్రమం జరుగుతుంటుంది. ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క ఆదివారానికి ఒకళ్ళ గాడికి కేటాయించుకొని కార్యక్రమం జరుపుకుంటా ఒక 100 మంది ఇక్కడ కూర్చొని మంచి శుభ్ర మాట్లాడుకొని ప్రసాదాలు తీసుకొని చక్కగా పూజా కార్యక్రమం చేసుకొని ఇక్కడ నుంచి జరుగుతూ ఉంది. ఎప్పటి నుంచో వాల్తీగా దాంట్లో భాగంగా ప్రతి ఆదివారం కూడా నన్ను కూడా పిలిచి నన్ను కూడా దీంట్లో పాలు పంచుకుంటాం. నాకు ఎంతో అదృష్టంగా గంగానమ్మ తల్లి నాకు అదృష్టం చేకూర్చి నేను ఫస్ట్ పోటీ చేస్తానికి వచ్చినప్పుడు గంగానమ్మ గుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని వెళ్ళాను. అట్లాగే నా ఎంబట ఉండి వీళ్ళు నేను గెలిచిన దాకా కూడా కష్టపడి గెలిపిస్తాం జరిగింది. ఎప్పుడు కూడా వీళ్ళని మర్చిపోకుండా నా పదవకాలం అయిపోయిన తర్వాత అయినా సరే మీకు ఏ అవసరం ఉన్నా సరే మీ అన్న కోటేశ్వరరావు ఉన్నాడని ఇంటికి రావచ్చు. మీరు ఎప్పుడైనా సరే ఏ పని ఉండా నాకు చేతనైనంత వరకు మీకు సాయం చేస్తానని గంగానమ్మ తల్లి సాక్షిగా